Hi friends, welcome to my channel. Everyone must know this. పాస్టర్ ప్రవీణ్ పగడాల గారు చనిపోయి దాదాపుగా నెలన్నర కావస్తుంది. ఈ క్రమంలో ఈ నెలన్నర కాలం నుంచి కూడా మనం రాజ్ బోడా అనే ఒక వ్యక్తి యొక్క వీడియోస్ మనం చూస్తూ ఉన్నాం. ఆ వీడియోస్లో అతను చెప్పిన విషయాలని మరి మాటల్ని మనం నమ్ముతూ ఉన్నాం. ఇప్పటి వరకు క్రైస్తవులందరూ కూడా అతని మాటలను నమ్ముతూ వచ్చారు. కాకపోతే నిన్న మొన్నటి దినాల నుంచి గత 2 రోజుల నుంచి ఆయన మన క్రైస్తవుల్లోనే ఒక ఇద్దరు క్రైస్తవ సహోదరులు పాస్టర్స్ వాళ్ళ మరి ప్రోత్సాహంతోనే వాళ్ళ ప్రమేయంతోనే ఈ యొక్క ప్రవీణ్ పగడాల గారి హత్య అనేది మనం ఏదైతే భావిస్తున్నామో అది జరిగిందని చెప్పడం జరుగుతోంది. సో దాంతో ఈ రాజ్ బోడా అన్న వ్యక్తి యొక్క మాటలను గత 2 రోజుల నుంచి క్రైస్తవులలో ఎక్కువ మంది మరి నమ్మడం మానేస్తున్నారు. ప్లస్ అతని మాటల్ని వ్యతిరేకిస్తున్నారు అన్నది మనం చూస్తున్నాం గత 2 రోజుల నుంచి కూడా. సో ఆయన పెట్టే లైవ్ ప్రోగ్రాంలో కిందన మనం కామెంట్స్ చూసినట్లయితే మరి అనేక మంది ఆయనకి హెచ్చరికలు కూడా జారీ చేస్తున్నారు. మిమ్మల్ని అరెస్ట్ చేస్తామని చెప్తున్నారు అని చెప్పి క్రైస్తవులందరూ చెబుతూనే ఉన్నారు ఆ కామెంట్స్లో. అయితే అంతకు ముందు వరకు అతని మాటలు నమ్మిన మనం ఆ తర్వాత నుంచి ఎప్పుడైతే మన క్రైస్తవ పాస్టర్స్ యొక్క ఇన్వాల్వ్మెంట్ ఉందని తెలిసినప్పటి నుంచి అతని మాటలు మనం నమ్మడం మానేస్తున్నారు చాలామంది అని తెలుస్తోంది. కానీ ఎక్కడైనా సరే ఇక్కడ చూస్తుంటే క్రైస్తవుల్లో ఒక తప్పుడు అభిప్రాయం వెళుతుంది. ఏంటంటే అంటే వేరే మతస్థులు ఒకవేళ ఆయన చనిపోయారు, ఆయన చనిపోవడానికి గల కారణం వేరే మతస్థులు అయితే మనం అవును దాన్ని ఖండిస్తున్నాం, అలాంటి తప్పు అని చెప్తున్నాం వాళ్ళందరిది. అదే మనలో ఉన్న పాస్టర్లే ఈ యొక్క హత్య చేయడానికి లేదా హత్య గావింపబడడానికి అని మనం ఏదైతే అనుకుంటున్నామో దానికి గల కారణం అని తెలిసిన వెంటనే మనం ఈ తప్పించుకుంటున్నాం. అంటే మన వాళ్ళు అయితే కాదు మీరు తప్పు మాట్లాడుతున్న అవతల అంటున్నాం. అదే వేరే మతస్థులని తెలిసిన తర్వాత, వేరే వ్యక్తులని తెలిసిన తర్వాత మాత్రం మనం అవును ఆ వేరే వ్యక్తులే అని చెప్పేస్తున్నాం. తప్పు కదండి. క్రైస్తవ్యం అంటే ఏంటంటే ఎదుటి వ్యక్తిని ప్రేమించడం, అర్థసత్యాలను నమ్మకపోవడం, సత్యాన్ని మనం నమ్మడం. దేవుడు సత్యం, దేవుని వాక్యము సత్యం, ముఖ్యంగా క్రీస్తు చూపిన మార్గము సత్యము అని ప్రతి ఒక్క క్రైస్తవుడు నమ్మాలి కూడా. కానీ ఇప్పుడు నేటి క్రైస్తవ సమాజంలోని క్రైస్తవుల్లో చాలామంది క్రీస్తు మార్గాన్ని పక్కన పెట్టేశారు. ఇంకా చెప్పాలంటే గత నెలన్నర నుంచి ప్రవీణ పగడాల గారి జపాన్నే చేస్తున్నారు. ఇప్పుడు ఎవరైతే వేరే ఇద్దరు పాస్టర్లు మీద నెపం వచ్చిందో దాన్ని బేస్ చేసుకొని వాళ్ళను కూడా మనం పూజలు కార్యక్రమాలు చేస్తున్నారు. అంటే వ్యక్తి పూజలు ఎక్కువగా అయిపోయాయి క్రైస్తవులలో. ఎప్పుడైతే ఆదివారం రోజున సంఘాలలో చెప్పబడినా లేదా చెప్పబడుతున్నా లేదా వాళ్ళు చెప్పే వివరణలలో అంటే ప్రసంగాలలో క్రీస్తుని పక్కన పెట్టేసాము, అంటే క్రీస్తు లేకుండానే మన ప్రసంగాలు కొనసాగుతున్నాయో, అంటే పాత నిబంధనలో ఉన్న వాటిని మనం మన ప్రసంగాల్లో చొప్పిస్తున్నామో అప్పటి నుంచి మరి ఈ యొక్క క్రైస్తవం ఎటు వెళ్ళిపోతుందో మనకు అర్థం కావడం లేదు. మన ప్రసంగాల్లో క్రీస్తు లేడు, దేవుడు లేడు. పాత నిబంధనలో ఎంతసేపు పాత దినములో జరిగిన పలానా అబ్రహాం చేసిన పాపం కావచ్చు, లేదా లోతు భార్య చేసిన పాపం కావచ్చు, ఇలా వాళ్ళ పాపాలు వాళ్ళు చేసినవి తప్పించి క్రీస్తు మనకి ఏ మార్గాన్ని చూపించాడు అనేది మన ప్రసంగాల్లో మనం చెప్పటం లేదు. చాలా తప్పు. సో
క్రీస్తు యొక్క ప్రసంగాల్లో ఎప్పుడూ ఉండేది ప్రేమే కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమలలో ప్రేమ మాత్రమే ఎల్లప్పుడూ నిలుచునని మనకు బైబిల్ చెప్తుంటే మనం ఎదుటి వ్యక్తిని ప్రేమించకుండా ద్వేషిస్తూనే ఉన్నాం. క్రీస్తుని పక్కన పెట్టేసి భూలోకంలో మనుషులను పూజిస్తూ ఉన్నాం. మన కోసం ఆ శిలువ పైన ప్రాణత్యాగం చేసిన యేసుక్రీస్తుని వదిలేశాం. ముఖ్యంగా ఈ రాజ్ బోరా గారి పెడుతున్న వీడియోస్లో కింద ఒక కామెంట్లో ఒక అన్యుడు, ఒక పరమతస్తుడు ఒక కామెంట్ పెట్టాడండి. అతను ఏంటంటే, ఇన్నాళ్ళు మీ యేసుక్రీస్తు గురించి హిందువులు చాలా తప్పుగా మాట్లాడితే మాట్లాడండి, మీరు ఒక ఇద్దరు పాస్టర్స్ గురించి జస్ట్ పేర్లు చెప్పేటప్పటికే మీలో అంత రోషం పొడుచుకుని వచ్చింది ఏంటి అని చెప్పి ఒక అతను కామెంట్ పెట్టాడండి. నాకు ఆ కామెంట్ చూసి నిజంగా మంచి కామెంట్ పెట్టాడు అతను. ఆ కామెంట్ చదివిన ప్రతి క్రైస్తవుల్లోనూ ఆలోచన రావాలి. ఏంటి మీరందరూ క్రీస్తుని ఎందుకు వదిలేస్తున్నారు? క్రీస్తుని ఎందుకు మీరు వదిలేస్తున్నారు? పక్కన పెట్టేశారు. క్రీస్తు సువార్తను పక్కన పెట్టేశారు. క్రీస్తు వాక్యాల్ని పక్కన పెట్టేశారు. సో దేశాన్ని ఏలుదాం ఎందుకు మనకండి? పుట్టేటప్పుడు తెచ్చేది లేదు, పోయేటప్పుడు తీసుకెళ్ళేది లేదు. క్రీస్తు కోసం హతసాక్షులుగా మారాల్సిందే. క్రీస్తు ఏదో టైంలో తను చేయవలసిన పని చేస్తూ ఉంటారు దేవుడు. అంతవరకు మన సహనాన్ని కలిగి ఉండాలి. అంతం వరకు సహించేవాడే ధన్యుడు. సో మనం బ్రతికినంత కాలం క్రీస్తు గురించే బ్రతకాలి, క్రీస్తు లాగే బ్రతకాలి, క్రీస్తు కోసమే బ్రతకాలి. కానీ పాస్టర్స్ ఎవరు కూడా అలా బ్రతకడం లేదు. పైగా పాస్టర్స్ అన్న పదమే పెద్ద తప్పు. మనమందరం అంటే ఎవరైతే బోధ చేస్తూ ఉన్నారో, ప్రసంగాలు చేస్తున్నారో వాళ్ళందరూ కూడా ముఖ్యంగా పిలువబడవలసింది ప్రీచర్స్గా. కానీ మనం పాస్టర్స్ అయితే తప్పండి. మనం క్రీస్తు సువార్తను ప్రకటించాలి. క్రీస్తుని గురించిన మాటలు మాత్రమే చెప్పాలి. మరీ ముఖ్యంగా చెప్పాలంటే నేను క్రైస్తవుని అని చెప్పుకోలేని పరిస్థితుల్లో మన క్రైస్తవులు ఉన్నారు. ప్రభుత్వం ఇచ్చే పథకాలు కావాలని క్రైస్తవులను చెప్పుకోవడం లేదు. వాళ్ళ సర్టిఫికెట్స్లో మాత్రం హిందూ అని ఉంటుంది, బయట మాత్రం వాళ్ళు చర్చెస్కి వెళ్తారు. తప్పు కదండి అది. సో మీరు నిజమైన క్రైస్తవులు అయినట్లయితే తప్పకుండా క్రైస్తవులమనే చెప్పాలి, ఒప్పుకోవాలి. ఒకరు క్రైస్తవులు అంటే నెంబర్ 1 చేసిన పాపాన్ని ఒప్పుకోవాలి, మారు మనసు పొందాలి. ఇంకా చెప్పాలంటే క్రీస్తు సాక్షిగా ఉండాలి. క్రైస్తవుని ఘంటాపథంగా 10 మంది మధ్యలో ఒప్పుకోగలగాలి. అదే నిజమైన క్రైస్తవ్యం. మన జీవితాల ద్వారా క్రీస్తు యొక్క జీవితాన్ని చూపించాలి. బ్రతికినంతకాలం క్రీస్తు చెప్పిన మాటల్ని ప్రతి ఒక్కరికి బోధించాలా, చెప్పాలా, క్రీస్తు సువార్తను ప్రకటించాలా, చర్చెస్కి వెళ్ళాలా, చర్చిలో నేర్చుకోవాలి. ముఖ్యంగా చర్చెస్లో క్రీస్తుని గురించిన మాటలు చెప్పండి. పాత నిబంధన ఎక్కువ చెప్పకండి. ఇతర రోజుల్లో మీ ఇష్టం చెప్పుకుంటారో చెప్పుకోలేదు, మీరే ఇష్టం. కానీ ఆదివారం సంఘాలలో క్రీస్తుని గురించిన మాటల గురించిన బోధే ఉండేలా చూసుకోమని నా మనవి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. సబ్స్క్రైబ్ మై ఛానల్, కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.